ప్రైజ్ ద లార్డ్. నా పేరు సాయి కుమార్. నేను ఈహెచ్ఎం మినిస్ట్రీలో ఒక యూత్ మెంబర్గా నేను ఉన్నాను. ఈరోజు మనం పాస్టర్ జితేంద్ర గారి యొక్క సజీవ సాక్ష్యం విందాము. పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. మీ జీవితంలో దేవుడు మీకు చేసిన మేలులు, తర్వాత మీ సజీవ సాక్ష్యం మా వ్యూవర్స్ అందరికీ వివరిస్తారా? దినము అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు కృపనిచ్చాడండి. ఎందుకంటే మా జీవితాల్లో ఒకప్పుడు మా యొక్క ఎందుకు పనికిరాని మా జీవితాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఈరోజు సేవకునిగా నేను వెళ్తున్నాము అంటే కారణం మా యొక్క సేవకులు, మా పాస్టర్ ఎండి రాజు గారు మమ్మల్ని ఎంతో వాక్యంలో పెంచుతూ, చాలా చక్కగా వివరిస్తూ, అనేక మందిని దేవుని సన్నిధి నడిపించాలని తెలియపరుస్తూ, మమ్మల్ని బలపరుస్తూ దేవుని సేవకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారండి. ఆ వాక్యంలో ఎదుగుతున్న మాకు మా జీవితంలో ముందు చేసిన ప్రతి పాపాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో మేము అద్భుత రీతిలో ఈరోజు ఆశీర్వదించబడడానికి కారణం. అయితే మా జీవితంలో మేమేం తప్పులు చేసామో, ఏం పొరపాట్లు చేసామో అది కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే నా జీవితంలో నాకు పెళ్ళైన తర్వాత నా భార్యకి చాలా అనారోగ్యంగా ఉంటుంది. 14 సంవత్సరాలు సుమారు తన కడుపు నొప్పితో బాధపడిందండి. ఆ బాధపడినప్పుడు తన్ని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎన్ని రకాలు తిరిగినా, ఎన్ని కొండలు ఎక్కినా, ఎన్ని నదుల్లో మునిగినా సరే తనకి స్వస్థత రాలేదండి. చాలా తిరిగాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో తిరిగాం, కానీ ఎక్కడ స్వస్థత రాలేదు. అయితే తన బలహీనంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు మందు అలవాటు అయిపోయింది, త్రాగుడు అలవాటు అయిపోయింది. ఆ త్రాగుడులోనే నేను ఎంత పెరిగిపోయినా రోజుకి హాఫ్ తాగితే నాకు నిద్ర పట్టేది కాదు. అలాంటి జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఎవరు మారుస్తారు అని ఎన్నో చోట్లకి వెళ్ళాను. నేను తాగేసుకున్న గుళ్ళకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ నన్ను ఎవరు అడ్డు పెట్టలేదు. అయినా సరే నా యొక్క భార్యని స్వస్థపరచడానికి ఎవరు ముందుకు రాలేదు. అయితే నా భార్య ఎలా ఉందంటే 14 సంవత్సరాలు తీపి కానీ పులుపు కానీ ఏది తినకూడదు. అలాంటి సమయంలోనే ఏమి తినకుండా ఉత్తి పెరిగిన తిని 14 సంవత్సరాలు బతికిందండి. నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎలా బతికిందో తెలియదు. ఒక 10 రోజులు మంచం మీద ఉంటే, 10 రోజులు బాగుంటే 20 రోజులు మంచం మీద ఉండేది. ఇంకా నా పరిస్థితి ఏంటి ఆ సమయంలో? చిన్నపిల్లలు వాళ్ళు కూడా నేనే చూసుకుని నేనే స్వాగతం చేసేవాడిని. అయితే నా భార్య బ్రతుకుంటుందో లేదని కూడా నాకు నమ్మకం పోయింది. ఆ సమయంలో తనకి మూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళాను, తాబేదులు కట్టించాను. అంతేకాదు దిష్టి కూడా నేనే తీసేవాడిని. అన్ని తీసినా సరే తనకి ఎక్కడా స్వస్థ రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు నా ఇంటి పక్కన సహోదరి ఏం చెప్పిందంటే, అయ్యా మీరు ఎంతో తిరిగారమ్మా, మీరు నాకు తెలుసు, అన్ని చూస్తాం మేము, కానీ మీరు ఒక పని చేయండి, యేసు ప్రభు దగ్గర రండి, మీకు నమ్మితే దేవుడు స్వస్థపరుస్తాడు, లేకపోతే లేదు అని చెప్తే, అంతవరకు కూడా యేసు ప్రభు అంటే మాకు ఎవరికి ఇష్టం ఉండేది కాదు. యేసు ప్రభు పాటలు అంటే హేళనగా మాట్లాడుతుండేవాడు. ఆయన పాటలు కూడా మేము వెటకారంగా హేళన చేసేవాడు. అలాంటి స్థితిలోనే తను వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా రమ్మంటుందండి అంటే, నువ్వు ఎక్కడ బాగుపడటానికి వెళ్ళిపో, ఎందుకంటే ఎక్కడ తిరిగాం అన్నీ అయిపోయాయి, ఇంకెవరా మనకి చేసేవాళ్ళు లేరు. ఆ యేసు ప్రభు చేతలో వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళి దేవుని ప్రార్థించుకుంటావు, ఏం చేసుకుంటావు నాకు సంబంధం, నువ్వు బాగుంటే చాలు, నాకు అదొకటే నాకు ఆలోచన అంతే. సరే వెళ్తానండి అన్నది. వెళ్ళండి అన్న. ఆదివారం వాళ్ళతో కూడా వెళ్ళింది. ప్రతి ఆదివారం కూడా నేను తీసుకెళ్ళమని. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి చర్చి ఆరాధన. మా సేవకులు మమ్మల్ని అతన్ని ఎంత బలపరిచారు అంటే, ఆ యొక్క సేవలో, ఆ యొక్క ఆరాధనలో అడుగు పెట్టగానే తనకి స్వస్థత వచ్చింది ఆటోమేటిక్గా. ఆ కడుపు నొప్పి ఆ యొక్క ప్రార్థనలో అన్నారంట, మీకు ఎక్కడి నొప్పి వస్తే అక్కడ చేయి పెట్టుకోండి, తగ్గిపోద్ది, దేవుడు స్వస్థపరుస్తాడు, ఇప్పుడు ఇదే సమయంలో మీరు చేయి పెట్టుకోండి అంటే, తను ఎక్కడ నొప్పి వచ్చిందో అక్కడ ఇలా చేయి పెట్టుకోగానే ఇదే దయాస్ నుంచి, ఇదే బలిపెట్ట నుంచి ఒక బంగారు సిలువ వచ్చి తనను తాకిందంట. తాకగానే ఒక మంచు ముద్ద పెట్టినట్టుగా కనిపించి స్వస్థ వచ్చిందండి. నాకు ఏదో బాగుంది, ఏదో అయ్యిందని తనకు ఇంకా ఏమీ తెలియదు దేవుడి గురించి. అలాంటి సమయంలో ఏదో అయ్యిందని చెప్పి అవి ఎంతో ఉత్సాహపడుతూ ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత హాయిగా కూరతో తినేస్తుంది. ఏంటి బాబు నువ్వు తినేస్తున్నావు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు, అలాగే ఎందుకు ఇవ్వమంటే, ఏమలేదు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఏ దేవుడు స్వస్థపరిచాడే బాబు, ఇన్నాళ్ళు బట్టి నేను ఇచ్చిన మందులన్నీ ఇప్పుడు పనిచేసి ఉంటాయి, అంతే తప్ప నీ దగ్గర ఏమీ లేదు, దేవుడి దగ్గర ఏమీ లేదు అని చెప్పి దేవుడిని తిట్టుకున్నాను. అంటే తన దగ్గర తిట్టలేదు, తను మళ్ళీ బాధపడుతుందని నాలో నేనే తిట్టుకున్నాను. నేను ఎన్నాళ్ళు పెట్టిన మందులు కానీ, ఆ యొక్క టెస్టులు కానీ, ఇంజక్షన్లు కానీ, ఆ పరీక్షలు కానీ అన్నిటికీ కలిపి ఈరోజు స్వస్థ వచ్చి ఉంటుంది. ఒక్క రోజు ఆగితే నాకు దేవుడి దగ్గర వెళ్ళబోతుంది కదా అనుకున్నాను నేను.
అలాంటి సమయంలోనే తను స్వస్థత అని తినేస్తుంది. నేను మాత్రం మందు మానలేదు. కాదు, సాధారణంగా ఎవరి భార్యలైనా ఏం చేస్తారంటే మందును తాగడం మానేయండి అని చెప్తారు ఎవరన్నా. అలాగే చెప్పి నేను భార్య కూడా చెప్పి విసిగిపోయింది, వదిలేసింది. ఆ తర్వాత నేను ఇంకా తాగడం మొదలెట్టాను. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా చెప్పడం మొదలెట్టాను. మందు తాగడం పాపండి, మందు తాగకూడదండి, అదండి ఇదేంటండి ఎన్నో చెప్పేది. తాగిన మందు దిగిపోయేది. ఇప్పుడు ఆడలు చెప్తుండే తాగిన మందు నిలబడేది కాదు, దిగిపోయేది. ఏంటి ఈ సమయంలో ఇదే ఇలా బాధపడుతుంది, ఏం చేయాలి, నేను మందు మానేయాలంటే మానలేను, ఎలాగని ఆలోచించినప్పుడు ఒక ఆలోచన తట్టింది నాకు. అవన్నీ ఆలోచన ఎలాంటిది అంటే, అసలు నేను తాగడం మానేయడం కన్నా తనకే నేర్పిస్తే ఎలా ఉంటది, మీ భార్య గారు నేర్పిందా, నా భార్య గారికి నేర్పించేస్తే ఎలా ఉంటది అని చెప్పి ఆలోచించాను. అప్పుడు అతను చెప్పానమాట, నీకు మందులో ఏం తగ్గదే, మందు తాగు తగ్గిపోద్ది, మందు సర్వరోగ నివారణే, దీంట్లో ఏమీ లేవు, అన్ని తగ్గిపోతాయి, జ్వరం వస్తే మందు తాగాలి, కడుపు పోతే మందు తాగాలి, అన్నిటికీ మందే, ఇంకేమీ లేదు అని చెప్తే తను కూడా నాతో మొదలెట్టింది. అలాగలా అలవాటు అయిపోయింది, ఇద్దరికి మందు అలవాటు. ఆదివారం తాగిపోవడం వల్ల రోజు తాగడం మొదలెట్టాం. అలవాటు అయిపోతుంటే నాకు టెన్షన్ వచ్చింది. ఎందుకంటే తర్వాత మేము తాగుబోతులు అయిపోతామేమో, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు ఏమి అర్థం కాని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆ పక్కింటి సహోదరికి చెప్పినప్పుడు ఇవి తెచ్చుకెళ్ళింది. అప్పుడు అది ఇంకా బాధపెట్టింది. ఆ తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఇది నేను ఇచ్చిన మందుల వల్ల తగ్గింది తప్ప దేవుడు స్వస్థపరిచే దేవుడు కాదు అని నేను అనుకున్న తర్వాత సరే దేవుడి దగ్గరికి వెళ్తుంది. నేను మాత్రం రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చిలో దింపేవాడిని, మధ్యాహ్నం మ్యాట్ని సినిమాకి వెళ్ళేవాడిని, వచ్చినప్పుడు గుళ్ళు వేసుకొని వచ్చేవాడిని. వచ్చి ఆ ఎదురున్న మెట్ల దగ్గరే కూర్చునేవాడిని. కూర్చుని ఇప్పుడు రాగానే ఇంటికి తీసుకెళ్ళడం నా డ్యూటీ, అంతే. మనకి దేవుడికి నాకు ఏమీ సంబంధం ఉండేది కాదు. అలాంటి సమయంలోనే ఎంతసేపు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రోజు 3 రోజులు ఉపవాస ప్రార్థన అంట. ఉదయం 9 గంటలకు దేపెట్టేశాను. నేను వెళ్ళి తాగేసి వచ్చాను. తాగేసి ఆ బొమ్మ దగ్గర కూర్చుంటే అప్పుడు పాకుండేది, హాల్ ఉండేది కదా, పాకుండేది. పాకలో పాస్టర్ గారు వాకింగ్ చెప్తారు. నేను అక్కడ కూర్చుంటే ఆయన చెప్తాడు, నువ్వు ఎంతకాలం దూరంగా ఉంటావు, ఎంతకాలం నాకు దూరంగా కూర్చుంటావు, ఎంతకాలం నా దూరంగా నువ్వు నిలబడతావు అని చెప్పి ఆయన వాకింగ్ చెప్తుంటే నేను నా గురించి కానీ మా ఆవిడ చెప్పేసిందేమో, తిడతారేమో వాక్యలోనే, అలా ఇలాంటి పనులు చేస్తుంది ఇది అని చెప్పి తిట్టుకుంటూ అక్కడి నుంచి బొమ్మను చూశాను. ఆయన ఏదో చెప్పుకుంటూ పోతాను. ఆయన హైదరాబాద్ వచ్చిన రజయ్ తోపరి గారు, అదే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నేను అనుకున్నాను, నా గురించి ఏమో అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏంటి, నన్ను దూరంగా ఉన్నాను అన్నాడు ఏంటి అని ఆలోచన. అంత తాగుడులో కూడా, అంత మత్తులో కూడా దేవుని మాట నా హృదయానికి గుచ్చుకుంది. దేవునికి స్తోత్రం. అప్పటి నుండి కూడా నా హృదయంలో ఏదో ఒక అలజడిలా అనిపించింది. సరే లోపలికి వెళ్తాంలే అని చెప్పి ఆ మెట్టి మీద అడుగెట్టి చర్చి మెట్టి మీద అడుగు పెట్టడానికి కాళ్ళు వణుకుతున్నాయి. ఎందుకంటే తాగి లోపలికి వెళ్ళకూడదని ఒక మాట ఏదో నాకు వినపడుతుంది. అయ్యో బాబు, ఇది తాగి వెళ్ళకూడదేమో, మనం ఇంతకుముందు తాగి అన్ని గుళ్ళకి వెళ్ళాం కదా, ఈరోజు ఈదేంటి వెళ్ళొద్దు అంటున్నాడేంటి అని ఆలోచించినప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా ఆ రోజు కన్నా ఎక్కువ మంది తాగి, రోజు తాగే కన్నా ఎక్కువ తాగాను. ఎందుకంటే వాక్యం నాలో అలజడి పెరిగించేసి నాలో ఇంకా పిచ్చెక్కిపోయి ఆ రోజు మంది తాగి ఎక్కువ వచ్చాను. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంటికి దింపేసి రాత్రి 9 గంటలకి తాగేసి వచ్చిన తర్వాత ఆ బాత్రూమ్ దగ్గర పడిపోయింది. వాంతి అయిపోయింది. ఆ వాంతి తాగిన తర్వాత వాంతి ఎంత వాసన వస్తుందో మనందరికీ తెలుసు, తాగినట్టు తెలుసు, మరి మీకు తెలుసు లేదో నాకు తెలియదు. అలాంటి సమయంలోనే నా భార్య నన్ను ముట్టుకోలేదు, అలా వదిలేసి అంతే తాగేసి పడిపోయిన పక్కన వాంతి ఉంది. రాత్రి 1 గంటకు 2 గంటకు లేచిన తర్వాత చూస్తే నేను కిందనే పడిపోయాను, పక్క చండాలంగా ఉంది. అప్పుడు నేనే లేచి కడుక్కుని శుభ్రం చేసి అవన్నీ చేసింది మళ్ళీ లోపలికి వచ్చి నా భార్యతో పడుకున్నాను. సరే అని చెప్పి నేను పడుకున్నాను. పొద్దున 9 గంటలకు లేచాను. తను దేబెట్టిన తర్వాత వంటది చేసింది. 9 గంటలకు వెళ్ళిపోయాను. 9 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలా, స్నానం చేసి తయారు చేసి ఇవాళ చర్చికి వెళ్దామా, లోపల హృదయంలో ఒకటే బాధ, చర్చిలోకి వెళ్దామా, ఏమైనా మాట్లాడతాడేమో, దేవుడు నువ్వు దూరంగా ఎందుకున్నావు అంటున్నాడని చెప్పి అదే ఆలోచన నాకు తలలో తిరుగుతూనే ఉంది. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి తయారై మోకాడేసి ప్రార్థన చేయడం ఉంది. ఫస్ట్ ప్రార్థన నేను చేయడం అదే. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ లోపల ఎవరెవరో ఇలాగ కాకులతో కొడుతున్నట్టు, ఆ యొక్క గద్దలతో కొడుతున్నట్టు నాకు అనిపించిన తర్వాత దిమ్మ అయిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత అయినా సరే ప్రార్థన చేసి లేచి దేవుని సన్నిధికి వచ్చి 2వ రోజు ఉపవాస ప్రార్థన. ఆ రోజు అడుగు పెట్టేసరికి మా యొక్క దైవ సేవకులు రాజు గారు
ఆరాధన పాట పాడతారు, ఆరాధన అనే పాట పాడతారు. ఆ పాట పాడుతుంటే నేను బయట నుంచి లోపలికి వచ్చి ఆరాధనలో నేను ఐక్యమైపోయాను. దేవుళ్ళు ఎందుకు అంత దూరంగా లేను నాకు అర్థం కాలేదు. అసలు ఈ దేవుడు ఎవరు, అసలు ఈ అసహించుకునే దేవుడు నేను అన్నెందుకు ఇలా లాక్కుంటున్నాడు అనే ఆలోచనలో నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు లోపలికి వచ్చాను. ఆరాధన నేను వాళ్ళతో కూడా ఐక్యమైపోయి నేను పాట పాడుతాను, నాకు ఆరాధనే రాదు. అలాంటి నేను కూడా పాట పాడుతూ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటుంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఆరాధన గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆ రోజు నుంచి ప్రార్థన చేసినప్పుడు ఒకటి అనుకున్నాను, ఈ రోజు నుంచి మందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు అనుకున్నాను. ఆ రోజు నుంచి మందు మానేద్దామని దగ్గర 10 రోజులు మానేశాను. అసలు మందు సాధారణంగా మానంటే చాలా కష్టం. లోకంలో చాలా మంది మందు కొంచెం తాగండి, కొంచెం మానేయండి అంటారు. కానీ దేవుడు చెప్పిందంటే మందు మానేయండి అంటే మానేయండి అంతే. మానేయడమే. మానేశాను. 10 రోజులు 12 రోజులు అయింది. అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ పెట్టారు. ఎక్కడో గోకవరం దగ్గర బాపనమ్మ గుడి అని మన తప్పులంలో లాగే ఉంటుంది, అక్కడ కూడా అంటే ఫుల్ మందే. అంటే నన్ను రమ్మన్నారు. నేను రానురా బానిసాను అని చెప్పాను. అని చెప్పంటే లేదే వదిలే అని చెప్పి అలా వదిలేశారు. తెల్లారి 4 గంటలకి 2 కార్లు వేసుకుని మా ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా లుంగితో తీసుకెళ్ళి ఎక్కించుకున్నారు. ఎక్కించుకుని లోపల తీసుకెళ్ళిపోయారు. బాపనమ్మ గుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఎత్తు కూడా అలా కొండలాగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత 6 గంటలకి అక్కడికి వెళ్ళి 6:15కి కార్లు ఎంత డిక్కీ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక 20 కోళ్ళు ఉన్నాయి. ఇటుపక్క డిక్కీ ఓపెన్ చేస్తే తగ్గితే దాని మందు బాటిలే. అప్పటికే 10 రోజులు ఇది మానేసి నోరు ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా లాగేస్తుంది. కానీ దాని వైపు చూడకూడదు, దేవుడి దగ్గర వాగ్దానం ఇచ్చుకున్నాం అని చెప్పి అలా ఉంటున్నాను. ఈ లోపల వీళ్ళేమో కోళ్ళు పట్టుకుని వెళ్ళి మేము అమ్మవారికి ఏదో ఇచ్చి చూస్తాం, అంతవరకు ఈ పట్టులు మందుల దగ్గర కాపలా ఉండు అన్నారు. ఇంతకుముందు మేము 3 సార్లు పార్టీకి వెళ్ళి నేనే ముందు మందు తాగేవాడు. అలాంటిది ఈ రోజు మందు పక్కనెట్టుకుని కూడా అలా చుట్టూ కూర్చోవలసి వచ్చింది. నా పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో తెలియక వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు వచ్చారు, ఇల్లు వండేసుకున్నారు. స్టవ్ కూర అన్ని తెచ్చి వండుకుంటున్నారు. వండుకుంటే ఒక పక్కన తాగుతున్నారు, ఒక పక్కన మొక్కలు తినేస్తారు. తినేస్తుంటే నేను చాలా ఆశ్చర్యం వేసింది. బాబు ఇదేదో చాలా డేంజర్గా ఉన్నారు బాబు, వీళ్ళందరూ కలిసి దాన్ని పట్టించేసేలా ఉన్నారు నాకు అని చెప్పి నేను ఇప్పుడు అతను చెప్పి బయటకు వెళ్ళి ఆ సెంటర్లోకి వెళ్ళేసరికి అన్ని బ్రాంచ్ షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబు ఇక్కడ ఎక్కడ చర్చ్ ఉందా అంటే పలానా చేతపల్లిలో ఉందండి అన్నారు. ఇక్కడి నుంచి ఎంత దూరం అంటే 2 కిలోమీటర్ల దూరం అండి. ఆటో వెళ్తే ఆటోలో వెళ్తే లేదా ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ మీద వెళ్ళాను. దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాను. అసలు దాని దగ్గరికి వెళ్ళకుండా అది తప్పించుకోవడానికి దేవుడే మార్గం చూపించాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అక్కడ ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్కి అక్కడ బాబు ఇక్కడ ఎక్కడ తెలుసుందంటే ఆ లోపల ఎక్కడ ఉందండి అన్న. అలా తిరుగుతున్నాడు చర్చి కోసం. తిరుగుతుంటే అలా ఎక్కడైనా కనబట్టలేదు. ఇక్కడ ఒకటే తెలుసుందంట. అలా కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సంస్థ చెందారు నా ఎంత అని వాక్యం వినబడుతుంది. ఎవరు పాస్టర్ వాక్యం చెప్తారు, ఊహ నన్నే పిలుస్తాడు దేవుడు అని చెప్పి. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఎలాగా అతని దగ్గరికి చేర్చుకుంటాడో నాకు అనుభవం పూర్వకంగా నేను చెప్తాను. దేవుడి దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి ఆ చెప్తుండే అడుగురే ఉన్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, నేను 5వ వాడిని. వాక్యం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అన్నారు. అంటే ఇలాగా ఎక్కడి నుంచి వచ్చారంటే 10 రోజుల కింద మందు మానేసి మీరు తప్పనిసరి బాగానే వచ్చారండి. తిన్నాక కాకినాడ వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళకండి అని. కాకినాడ వెళ్ళండి అంటే సరేనండి అని చెప్పి నేను వచ్చేసాను బయటికి. వచ్చిన తర్వాత కాకినాడ వెళ్తే మరి ఫ్రెండ్స్ అందరూ ఏమైపోతారు, నేను ఎక్కడ పోయానో ఎక్కడ పడిపోయానో ఏం చేసానో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కంగారు పడిపోతారేమో అని పిలిచి అక్కడ కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం కులాన్ని పిలిచి ఒరే ఆయన పిల్లరా అన్నాను. అంత ప్రసాదంగా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన పిల్లలంటే పిలిచాడు. ఏరా నేను ఒరే చూడరా అలాగే చూడన్నాడు. ఆ కొండ నుంచి ఒకటి ప్లేట్ పైకి ఎగరేస్తున్నాడు, ఒక గ్లాస్ కిందకి ఎగరేస్తున్నాడు, ఒకడేమో వాటర్ బాటిల్ విసురుతున్నాడు, ఒకడేమో ముక్కలు విసురుతున్నాడు, నోటితో అందుకుంటున్నాడు, తాగేసి వస్తున్నాడు, అందరూ చేస్తున్నాడు. అది చూసేసరికి నాకు చాలా భయం వేసింది. అయ్యి బాబోయ్ వీళ్ళు నా కాళ్ళు చేతులు పట్టుకుని తాగించేసేలా ఉండాలి, వీళ్ళు ఎలాగ మనం తప్పించుకోవాలని చెప్పి ప్రసాద్ చెప్పారు. కాకినాడ వెళ్ళిపోతా అని చెప్పి కాకినాడ మనిషిన బస్సు ఎక్కి కాకినాడ 2 గంటలకి ఎక్కడ ఆరాధన, 2 గంటల కరెక్ట్గా 2:15 కాకినాడ ఆరాధన. అలాగే దేవుడు మమ్మల్ని ఎంతో చాలా జాగ్రత్తగా నడిపించాడు. మా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి. అయినా సరే అన్ని భరించుకుంటూనే ఉన్నాం. అయితే ఆ 10 రోజుల్లో జరిగిన సంఘటన నిజంగా మర్చిపోలేని సంఘటన. అప్పుడు మాస్టర్ గారు చెప్పారు, జితేంద్ర గారు మీరు బాగా వచ్చారండి, ఇది కరెక్ట్ అయిన పని. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి
ఒక శాతాన్ దగ్గర నుంచి తప్పించుకోవాలి అంటే మార్గము మీ హృదయ శుద్ధియే. మీ హృదయంలో ఏదైతే నిలకడగా ఉందో దాని ద్వారానే మీరు బయటికి రాగలరు. అది మీ హృదయంలో ఉంది కాబట్టి మీరు రాగలిగారో, లేకపోతే ఇంకొకరు ఎవరినైతే అక్కడే ఉండిపోయి దాంతో కూడా ఈ ఒక్కసారే కదా అని తాగేసేవారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా వచ్చారండి. ఎంపీ రాజు గారు మమ్మల్ని చాలా బలపరిచారు. ఆ బలపరిచిన విధానం బట్టి మమ్మల్ని ఎంతో సంతోషంగా ఉన్నాం. అలాగే ఆయన రాష్ట్రాల ప్రయాణంలో కూడా, ప్రతి విషయంలో కూడా, ఆయన రాష్ట్రాల ప్రయాణంలో కూడా మేము వరుస వెళ్ళినప్పుడు ఆటో నుంచి పడిపోయాను. తలకి దెబ్బ తగిలింది. అది బ్లడ్ క్లాట్ అయింది, మీకు స్వస్థత లేకపోతే మీరు ఇక్కడ జాయిన్ అయిపోవాలండి అన్నారు. అంటే 10 రోజులు అక్కడ ఉండాలంటే మాకు మన్నాడిగా టికెట్లు ఉన్నాయి, రిజర్వేషన్. ఎలా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు అక్కడ వారితో మాట్లాడి, ఆ భాష మనకు రాదు, ఆ భాషతో వారితో మాట్లాడి వెళ్ళి కాకినాడ వెళ్ళి జనరల్ హాస్పిటల్లో జాయిన్ అవుతారంటే పంపించాను అన్నాడు ఆ డాక్టర్. సరే అంటే అయితే అక్కడికి వెళ్ళి నేను జాయిన్ అవుతాను. కాకినాడ రాగానే జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వగానే దేవుడు నన్ను స్వస్థపడ్డాడు. 12 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. అది 12 రోజుల్లో దేవుడు నన్ను తగ్గించాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మమ్మల్ని అంచెలంచెలుగా ఎన్నుకునే ఉన్నాడు. ఆ యొక్క మందు విషయంలో కానీ, ఆ యొక్క వ్యాధి విషయంలో కానీ, నిజంగా ఆ యొక్క నాకు వచ్చినప్పుడు నాకు అనుమానంగా ఉంది. ఏమని, నా భార్య స్వస్థత నా గురించి వచ్చిందేమో, నేను ఇచ్చిన మందులోనే తగ్గిందేమో, దేవుడు ఏం చేయలేదు అనుకున్నప్పుడు నాకేం చేసింది తెలుసా, 15 రోజుల్లోనో 12 రోజుల్లోనో వీళ్ళంతా దద్దులు వచ్చాయి. దద్దులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, బాలమూడి సెంటర్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇలా వచ్చింది ఏంటి అంటే, ఆయన అన్ని టెస్ట్ చేసి మీరు ఒక పని చేయండి, స్కానింగ్ సర్జికల్ స్కానింగ్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నాను. వచ్చాను. వచ్చేసరికి ఆయన ముందు హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. దద్దులకి హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది డాక్టర్ గారు. అది బాగోదు కదా అని అంటే, కాదండి మీ హార్ట్ వీక్గా ఉంది, మీకు 43 సార్లే కొట్టుకుంటుంది, ఉండే చాలా బలహీనంగా ఉంది, ఎప్పుడు పోతారో మీకే తెలియదు అని చెప్పన్నారు. అలాగే ఇప్పుడు షంటగా నేను జాయిన్ అయితే నా భార్య భయపడిపోతుందండి, ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ వస్తానంటే, సరే అండి జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని చెప్పి నన్ను పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ భార్యతో చెప్పారు, ఇలాగ హాస్పిటల్లో జాయిన్ అయిపోతున్నారా, నేను అన్నాడు బతనంటే చచ్చిపోతానంటే అంటే తను ఒకటే అన్నారు, రేపు నుంచి యెరూషలేము చర్చి, సర్పవరంలో యెరూషలేము చర్చి ఓపెనింగ్ అండి, 3 రోజులు ప్రార్థనలు ఉన్నాయి, ఆ 3 రోజులు కూడా మీరు మాతో పాటు రండి అని చెప్పంటే నేను వాళ్ళతో పాటు వెళ్ళాను. 3 రోజులు కూడా మా సహోదరులందరూ కలిసి నా కోసం ప్రార్థన చేయగా, మొదటిసారి ప్రార్థన చేస్తే 42 సార్లే ఉంది, 43 సార్లే ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2వ రోజు ప్రార్థన చేయగా అది 52 సార్లు కొట్టుకోవడం మొదలెట్టు. 3వసారి ప్రార్థన చేయగా 72 సార్లు కొట్టుకోవడం మొదలెట్టు. ఎలాగే ఆశ్చర్యం, ఈ మిరాకిల్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాను. డాక్టర్ గారి దగ్గరికి తగ్గిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ఇలా చూడండి అంటే, ఇదేటయ్యా 72 సార్లు ఎలా కొట్టుకుంటుంది, ఏం చేసావు, నాకు తప్ప నేను కాక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని అడిగారు. అడిగితే కాదండి నేను యేసయ్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక నాకు స్వస్థ వచ్చిందండి, అయితే నీకు ఏ మందులు అక్కడ ఇద్దామా, ఇంటికి వెళ్ళిపోతాడు. చచ్చిపోతానన్న వాడిని దేవుడు లేబట్టి ఆ డాక్టర్ గారి ద్వారా మీ దేవుడే నిన్ను స్వస్థపరచాడు, నువ్వు వెళ్ళిపో అన్నారు. అలాంటి అద్భుతమైన కార్యాలు మా కుటుంబంలో చాలా చేశాడు దేవుడు. మా కుటుంబంలో కూడా మా సరళ కూడా బాల్యం నుండి సండే స్కూల్లో ఎదుగుతుండే, మాకు తెలియకుండా సండే స్కూల్కి వెళ్ళింది, మాకు తెలియదు సండే స్కూల్కి వెళ్తున్నట్టు వెళ్ళి వచ్చేది. వచ్చిన తర్వాత ఒకసారి నన్ను బైబిల్ అడిగింది, నాన్న నాకు బైబిల్ కావాలంటే మన ఇంట్లో బైబిల్ ఏంటి అలాంటి ఏమి ఉండదు అంటే, చిన్నపిల్ల కదా అడుగుతుంది సరే అని చెప్పి ఆ యొక్క రేచలపేటలో జాన్సన్ గారు అనే పాస్టర్ గారు చర్చి కడుతుంటే, చర్చికి ప్లాన్ లేదు దాన్ని కడుతుంటే ఏం చేయాలంటే, ఏం చేయమంటే ఒక పని చేయండి మీ ప్లాన్ గురించి నేను మాట్లాడతాను, నాకు ఒక బైబిల్ ఇవ్వండి అన్న. బైబిల్ ఇవ్వండి అంటే బైబిల్ అడుగుతున్నారు ఏంటండి అన్నాడు ఆయన. బైబిల్ కావాలంటే మా అమ్మాయి కావాలన్నాడు. బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ మొన్నటిదాకా నా దగ్గర ఉంది. ఆ బైబిల్ ఆ బైబిల్ ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళాక మేము బయటకు వెళ్ళేటప్పుడు జోడు పెట్టుకుందాం, బయటకు వెళ్ళే జోళ్ళు వేరు ఇంట్లో జోళ్ళు వేరులాగా ఉంటాయి. ఆ జోళ్ళు డబ్బాల మీద బైబిల్ పెట్టారు, జోళ్ళు డబ్బాల మీద బైబిల్ పెట్టారు. మా అమ్మాయి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ బైబిల్ తీసి క్యాసెట్ పైన పెట్టారు, మళ్ళీ నేను వచ్చి కింద నెట్టివ్వండి. అలాగా నా పరిస్థితి ఉందంటే బైబిల్కి ఉన్న గౌరవం ఇవ్వాలో లేదో కూడా నాకు తెలియదు. అప్పట్లో బైబిల్ విలువే తెలియదు, నాకు దేవుడి విలువే తెలియదు. అలాంటి విలువ తెలియని నా జీవితానికి దేవుడు రక్షించాడు. 14 ఏళ్ళుగా నా తల్లిదండ్రులతో నేను మాట్లాడకపోయినా, ఆ రోజు దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడిందంటే, మీ అమ్మ తల్లిదండ్రులకి వెళ్ళి నువ్వు మాట్లాడు అంటే అప్పటికప్పుడు వెళ్ళాను. అప్పటికప్పుడు వెళ్తుంటే మా అమ్మ నాకు తిడుతుందేమో అని భయం.
10 ఏళ్ళ తర్వాత ఇది వెళ్ళి 14 ఏళ్ళ తర్వాత ఇది వెళ్ళి అమ్మ బాగున్నావా అంటే ఎరా ఇప్పుడు వచ్చావా అని తిడతాదేమో అని భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అమ్మ లోపలికి ఆహ్వానించి మీ దేవుడే నా దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవితంలో అద్భుతమైన మలుపులు మా కుటుంబంలో చాలా ఎక్కువ ఉన్నాయని సాక్ష్యం చెప్పాలంటే. కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు. కానీ మా యొక్క సేవకులు మమ్మల్ని బలపరిచి రక్షణ ఇచ్చి మా జీవితంలో నాకు, నా భార్యకి, నా అత్తగారికి, మా అమ్మకి, మా అమ్మకి, మా నాన్నకి, మా బామ్మకి అందరికీ ఒకేసారి రక్షణ పొందామండి. అందరూ రక్షణ పొందిన తర్వాత దేవుళ్ళలో కొనసాగుతూనే ఉన్నాం. అలాగే నా పిల్లలు పెద్ద అయ్యారు. పెద్ద అయ్యాక వాళ్ళు కూడా రక్షణ పొందారు. పరిశుద్ధ వివాహాలు జరిగాయి. మంచి భార్య, మా అబ్బాయికి మంచి భార్యని ఇచ్చాడు దేవుడు. అలాగే మా అమ్మాయికి మంచి భర్తని ఇచ్చాడు. ఆ కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. అలాగే దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు అంటే పాస్టర్ గారు మమ్మల్ని ఇంకనూ బలపరిచి వాక్యం మీలో ఉండడం కాదండి, అనేక మందికి వెదజల్లేవాడుగా మీరు ఉండాలి. ఇలా కాదు, ఈ వాక్యం ఇంకా బయటికి వెళ్ళాలి అని చెప్పంటే అప్పుడు ఏం చేయమంటారంటే దేవుని సేవ చేయండి అని ఆయన మమ్మల్ని ప్రోత్సహించినప్పుడు సరేనండి మేము దేవుని సేవ చేస్తామని ఎప్పుడైతే బయలుదేరామో అప్పటి నుంచి సామర్లకోటలో మేము దేవుని సేవ EHM తరఫున మేము చేస్తాం. ఆ సేవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేవుడు మమ్మల్ని ఇంకా బలపరిచి దీవించారండి. ఎందుకంటే లోటులు చాలా ఉన్నాయి, లోట్లు కావాలంటే చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఫిలప్ చేయడానికి దేవుడే మాకు ఆధారం అండి. మా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాల నుంచి లేవనెత్తి తిరిగి నిలబెట్టి ఎప్పుడు కూడా లేనివాడిగా నేను ఉండకుండా ఉన్నవాడిగానే దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. కాబట్టి మా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. అలాంటి కార్యాలు చెప్పాలంటే ఈ లోకంలో ఎన్ని చెప్పినా సరిపోవు. నాదే కాదు, నా భార్యది సాక్ష్యం ఉంది, నా బిడ్డలది సాక్ష్యం ఉంది, లేక అందరికీ సాక్ష్యాలు ఉన్నాయండి. మా ఇతరులు ఎంతో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతి నెల దండయాత్రకు వెళ్తాం. ప్రతి నెల మా యొక్క ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 2 సార్లు వెళ్తూ ఉంటాం. అన్నిటికీ కూడా మన యొక్క పాస్టర్ గారు మమ్మల్ని ఎంతో బలపరుస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆయనే మమ్మల్ని ఏదో విధంగా ప్రోత్సాహపరిచి రండి 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 అని మమ్మల్ని తీసుకెళ్తారు. దేవుళ్ళలోంచి తప్పిపోకుండా దేవుళ్ళు నిలబెట్టగలిగే శక్తి మా సేవకులు మమ్మల్ని మాకు నేర్పారండి. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుడిని చూసేదని దేవుని యొక్క వాక్యం జరుగుతుంది. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో మనం పరిశుద్ధంలో ఉంటాం. వాక్యం మన హృదయంలో ఎప్పుడు ఉంటుందో విశ్వాసంలో బలంగా ఉంటాం. వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాంటి ఆరోగ్యాలు దేవుడు ఇస్తూ మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్నాడంటే దేవుడి కృప ప్రకారం మమ్మల్ని నడిపిస్తున్న దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు జీవిస్తున్నాం. థ్యాంక్స్ అండి, మీ సాక్ష్యం మాతో పంచుకున్నందుకు. ఇంకా మీరు బహుబలంగా దేవుళ్ళో తిరగాలని చెప్పి మంచి సేవ ఇంకా చేయాలని EHM ద్వారా మీరు ఇంకా బాగా మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు విన్న జితేంద్ర గారి సాక్ష్యం లాంటి సాక్ష్యాలు ఇంకా చాలా మా EHM ఛానల్లో ఉన్నాయండి. అలాగే మరి ఇంకా మాకు ఏంటంటే చాలా స్కిట్స్, సాంగ్స్, పిల్లలవి డ్యాన్సులు, ఇంకా చాలా ఏంటంటే చాలా మంది సాక్ష్యాలు, పాస్టర్స్ అవి అనేక మంది తాగుబోతులు, అనేక మంది తిరుగుబోతులు, అటువంటి సాక్ష్యాలు వాళ్ళందరూ దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మీరు అన్ని కూడా తెలుసుకోవాలంటే మా EHM ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా EHM ఛానల్ వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్. దివిటీలు పట్టుకొని బుద్ధి గల కన్యకలు వరుడేసుని ఎదుర్కొనక సిద్ధపడిరంతా. బుద్ధి లేని కన్యకలు వంతులారిపోగా వెలుపువతో లేకుండా నిద్రపోయిరంతా. వరుడేసు రాగానే బుద్ధి గల కన్యకలు పెండి విందులో వారు కలిసిపోయిరంతా. మత్తు గల కన్యకలు తలుపు తీయమనిరి, మీరెవరో ఎరుగనని తలుపు మూసెను. రాజాది రాజయేసు యసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ముందువా, అయితే సిద్ధపట్టివా నీ పాపం వీడవా.